కాళేశ్వరం కమిషన్ ముందు ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, మురళీధర్ రావు, నరేందర్ రెడ్డిలు హాజరయ్యారు. 4 ఈఎన్సీలను ఒకేసారి కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కమిషన్. ఇంజనీర్లు పలు డాక్యుమెంట్లు దాచారని కమిషన్ కమెంట్ చేసింది. డిజైన్, టీపీఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాలపై ప్రశ్నలు అడిగింది. ఇక అన్నారం, సుందిల్లాల్ లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని కమిషన్ ప్రశ్నించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు లొకేషన్ మార్చామని అధికారులు చెప్పారు. బ్యారేజీలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషనర్ ప్రశ్నించింది. అయితే అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకున్నామని అధికారులు కమిషన్ ముందు చెప్పారు. అయితే కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు మాజీ ఈఎంసీ జనరల్ మురళీధర్ రావు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. డిపిఆర్ తయారీలో వ్యాప్కాన్ సంస్థకు పనులు అటాచ్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించింది. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యాప్కాన్ సంస్థకు డిపిఆర్ పనులను అలాట్ చేశామన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు మౌనం వహించడంతో కమిషన్ సీరియస్ అయింది. మిమ్మల్ని అరెస్టు చేయబోమని ధైర్యంగా సమాధానం చెప్పాలని కమెంట్ చేసింది. ఈఎన్సీలు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా కమిషన్ పలు ప్రశ్నలను అడిగింది. ఈ ఫైల్స్ మొత్తం నిజమేనా అని క్రాస్ ఎగ్జామిన్ చేసింది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం విచారణపై అప్డేట్స్ ఏంటి? ఏదైతే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆ నిర్మాణ పనులు, తర్వాత అందులో ఆ నిర్మాణానికి సంబంధించి వాడినటువంటి క్వాలిటీకి సంబంధించి, తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆ తర్వాత నిబంధనలు ఏ మేరకు పాటించారు. సో కొన్ని ఈ బ్యారేజీలను కూడా లొకేషన్ కూడా మార్చారు. కాబట్టి ఈ లొకేషన్లను ఎవరి ఆదేశాలతో మార్చారు, ఎవరు మార్చమని చెప్పారు, ఇట్లా ఈ అంశాల మీదనే ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఈ కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఈ క్రాస్ ఎగ్జామింగ్లో ఇట్లాంటివే మేజర్గా ఇట్లాంటి ప్రశ్నలే ఆ కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్ ఇవాళ జరిగినటువంటి దాంట్లో అడిగారు. అయితే ఇందులో ఇప్పటి వరకు అంటే నిన్న మొన్నటి వరకు కూడా జరిగినటువంటి ఈ విచారణ ఒక ఎత్తు అయితే, ఇవాళ జరిగినటువంటి ఈ విచారణ క్రాస్ ఎగ్జామింగ్ ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి విచారణలో ఎంతమందిని పిలిచినప్పటికీ ఇండివిజువల్గా ఒక్కొక్కరిని మాత్రమే ఈ పిలిచేవాళ్ళు, ఒక్కొక్కరినే విచారణ చేసేవాళ్ళు, క్రాస్ ఎగ్జామింగ్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ మొత్తం 4 పిలిచారు. 3 రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు, ఒకరు ప్రస్తుతంకు కాళేశ్వరం సంబంధించినటువంటి ఈఎన్సీ ఉన్నారు. సో ఇట్లా 3 రిటైర్డ్ ఈఎన్సీలు, ఒక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఈఎన్సీ 4 కూడా పిలిచారు. ఆ 4 కూడా ఒకేసారి కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టి ఒకేసారి క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. ఇందులో ప్రధానంగా ఈ క్రాస్ ఎగ్జామింగ్ చేసిన దాంట్లో కొంతమంది రిటైర్డ్ ఈఎన్సీలకు సంబంధించిన వాళ్ళు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతనలేని సమాధానాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, అడిగినటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ క్రాస్ ఎగ్జామింగ్లో జరిగింది. అయితే ఈ సైలెంట్గా ఉన్న టైంలో కమిషన్ ఏదైతే విచారణ చేస్తున్నారో, విచారణ చేసేటప్పుడు మీకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టట్లేదు, ఎలాంటి ఫోర్స్ కూడా చేయట్లేదు. సో ఎందుకు మౌనంగా ఉంటున్నారు, మీకేం తెలిసిందో అదే చెప్పండి, మీరున్న టైంలో ఏం జరిగిందో అదే చెప్పండి, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి మీరున్నటువంటి టైంలో ఏమేం జరిగింది, అక్కడ ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ పనులలో మీరున్నప్పుడు ఎట్లాంటి పనులు చేశారు, ప్రభుత్వం ఎలాంటి మీ మీద ఏమైనా ఒత్తిడి తెచ్చిందా, కావాలనే చేశారా, లేకుంటే నిబంధనలను ఏ మేరకు పాటించారు. సో ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద ఈ 4 అడిగింది. వీళ్ళు కొన్ని అంశాలను దాటవేసే ప్రయత్నం చేశారు, కొన్ని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అందులో కొన్ని తప్పిదాలు చెప్తున్నారని చెప్పేసి కొన్ని సందర్భాలలో కమిషన్ సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఇవాళ మనం చూసాము. ఇక ఈ లొకేషన్ మార్చిన అన్నారం తర్వాత ఈ సుందిల్లా ఈ 2 బ్యారేజీలకు సంబంధించి లొకేషన్ మార్పు అనేది ఎవరి ఆదేశాల మేరకు ఈ లొకేషన్ మార్చారు, ఎవరు మార్చమని చెప్పారు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామిన్లో ఈఎన్సీలను అడిగితే, ఇది అప్పటి సీఎం కేసీఆర్, తర్వాత అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావులు వీళ్ళిద్దరూ చెప్తేనే మేము ఈ లొకేషన్లు మార్చాల్సి వచ్చింది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో కమిషన్ ముందు అధికారులు చెప్పారు. వీటితో పాటు ఈ ఏదైతే నీళ్ల తరలింపు ఉంటుందో, నీళ్ల నింపడము, తర్వాత ఈ బ్యారేజీలలో నీళ్లు నింపడం అనేది కూడా ఎవరు మీకు చెప్పారు, ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎవరు చెప్తే మీరు ఆ బ్యారేజీలలో నీళ్లు నింపారని చెప్పేసి కమిషన్ అడిగింది. దానికి సంబంధించి కూడా సేమ్ ఏదైతే ఈ లొకేషన్ మార్చిన దానికి సమాధానం చెప్పినట్లుగానే దీన్ని కూడా అప్పటి సీఎం కేసీఆర్, తర్వాత అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులు వీళ్ళు చెప్పారు. వీళ్ళ ఆదేశాల మేరకే మేము దీనిలో నీళ్లు నింపాల్సి వచ్చింది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో అధికారులు చెప్పారు. ఇక
ఇక వీటితో పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ ఈ నలుగురు ఈఎన్సీలు ఎవరైతే హాజరయ్యారో వీళ్ళకు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన దాని మీద కూడా ప్రశ్నలు అడిగిన తర్వాత ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి ఈ ఏదైతే డిపిఆర్ ఉంటుందో డిపిఆర్కి సంబంధించి ఎవరు ఆమోదం తెలిపారు, దీని ఆమోదం తెలిపినప్పుడు ఎట్లాంటి నిబంధనలు పాటించారు, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో పీసీ ఘోష్ ఇవాళ జరిగిన ఈ నలుగురిని ఇంజనీర్లను కూడా ఇట్లాంటి అంశాల మీద కూడా క్వశ్చన్లు అడిగి వాళ్ళ నుంచి ఏం చెప్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఏముంది, తర్వాత ఇంతకుముందు కూడా వీళ్ళు హాజరయ్యారు కదా అప్పుడేం చెప్పారు, సో ఇప్పుడేం చెప్తున్నారు, ఇట్లా 2-3 రకాల కోణంలో కూడా వీళ్ళను ప్రశ్నించి క్రాస్ ఎగ్జామింగ్ చేసి వాళ్ళ నుంచి ఏం చెప్తా ఉన్నారు, వాస్తవానికి ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో పీసీ ఘోష్ కమిషన్ అధ్యయనం చేస్తుంది. దానికి సంబంధించిన దాని మీదనే ఇవాళ పూర్తి స్థాయిలో ఈ నలుగురు ఇంజనీర్లను కూడా ఇలాంటి అంశాల మీదనే క్వశ్చన్స్ చేశారు. ఇక ఈ నలుగురు ఇంజనీర్ల తర్వాత వీళ్ళని ముగిసిన తర్వాత ఉదయం 11:30 నుంచి దాదాపు 2 గంటల మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ నలుగురు ఇంజనీర్లను ఒకేసారి కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామింగ్ చేసింది. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏదైతే కాగ్ అధికారులు ఉంటారో కాగ్ సంబంధించి రిపోర్టు ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి దీంట్లో ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. తర్వాత దానికి ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత ఖర్చు అయింది, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించిన అంశాలు కాగ్ రిపోర్ట్లో ఉన్నాయి కాబట్టి కాగ్ సంబంధించినటువంటి 3 అధికారులను వాళ్ళను కూడా మధ్యాహ్నం తర్వాత క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. వాళ్ళు కాగ్ నుంచి 3 అధికారులు వచ్చారు. ఆ 3 అధికారులను కూడా ఒకేసారి కూర్చోబెట్టి వాళ్ళను కూడా ఈ కాగ్ రిపోర్ట్కి సంబంధించి మీరు ఎట్లా తయారు చేస్తారు, ఏ ప్రాతిపదికన తయారు చేస్తారు, మీరు పాటించే నిబంధనలు ఏంటి, మీకు ఎట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా వాళ్ళని అడిగి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏ అంశాలకు సంబంధించి ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి నిబంధనలు పాటిస్తారు, ఏ ప్రాతిపదికన తీసుకుంటారు, తర్వాత మీరు ఇచ్చినటువంటి రిపోర్టు సరైనదా కాదా, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాలలో ఒక 2-3 అంశాలు చేర్చినటువంటి దాంట్లో పేజీ నంబర్ చెప్పి అందులో మీరు చేర్చినటువంటి సంఖ్య అది నిజమా కాదా, కరెక్టేనా కాదా, ఇది మీరు ఇచ్చింది వాస్తవం అనుకోవచ్చా మేము, ఇట్లా ఓవరాల్గా ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కూడా ఇవాళ కాగ్ సంబంధించినటువంటి అధికారులను ఇవాళ క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. ఇట్లా నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ఒప్పందాలు, తర్వాత దానికి అయినటువంటి ఖర్చులు, తర్వాత ఏదైతే కాగ్ రిపోర్టు కాళేశ్వరంకి సంబంధించి 3 బ్యారేజీల మీద అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీల మీద అయితే ఈ రిపోర్ట్ ఇచ్చారో ఈ రిపోర్టుకు సంబంధించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇవాళ విచారణ చేసి క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. ఆ తర్వాత ఇవాళ జరిగినటువంటి దాదాపు 7 మందిని ఇవాళ విచారణ చేసింది. ఇక ఇవాళ దాదాపు ఇది ముగిసినట్లే. ఇక మరికొంతమందిని కూడా పిలుస్తారని అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే కమిషన్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. దాదాపుగా మరోపక్క రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. సో మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి కాళేశ్వరంలో ఏం జరిగింది, ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటివి ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడ తప్పిదాలు జరిగాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లోనే దీని మీద ఫైనల్గా ఒక రిపోర్టు తయారు చేసే అవకాశం అయితే ఉంటుంది.